మనం బైబిల్ అధ్యయనం అంటే బైబిల్ స్టడీ చేయటానికి ప్రభు మరలా తిరిగి మనకు సహాయం చేశారు. స్తోత్రం. దేవుని సన్నిధిలో ఈ విధంగా వాక్యమును నేర్చుకోవటానికి మీ అందరికీ దేవుడిచ్చిన ఆసక్తిని బట్టి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమందికి ఆసక్తి ఉంది? అందరికి ఆసక్తి ఉందా? దీని స్తోత్రం. మరి అందరూ కనపడాలి. దీని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు ఎక్కువగా ఈ బేతనీ ప్రాంతానికి యేసు ప్రభు వెళ్ళేవారు. బేతనీలో ఎవరింటికి వెళ్ళేవారు? లాజరు గారింటికి వెళ్ళేవారు. ఎక్కువగా వెళ్ళేవాడు. ఎందుచేత అంటే అక్కడ చాలా శ్రద్ధతో ప్రభు మాటల కొరకు ఎదురు చూసే బిడ్డలు అక్కడ ఉండేవారు. అయితే ఆ ఇంట్లో ఉన్న ఇద్దరు సహోదరులతో యేసు ప్రభు ఒక మాట చెప్పారు. ఏమన్నారంటే, మార్తా, మరియా చాలా శ్రేష్టమైన దానిని ఆమె ఏం చేసుకుంది? ఎంపిక చేసుకుంది, నిర్ణయించుకుంది. ఆమె శ్రేష్టమైనది. అది ఎవరు కూడా ఆమె యొద్ద నుండి తీసివేయలేరు అని చెప్పారు. ఆ మాట యేసు ప్రభు చెప్పుచున్నప్పుడు మరియా ఆ మాటలో వింటూ ఆయన పాదాల యొద్ద ఉంది. అంటే మనము ప్రార్థన చేయటం అనేది ప్రతి విశ్వాసీ జీవితంలో, అంటే యేసు ప్రభు పాదముల యొద్ద ఉండటం అనేది ఒక విధేయతను చూపిస్తూ ఉంది. ఆయన పాదాల దగ్గర మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన పాదాలు పట్టుకుని బతిమాలుతున్నాము అనే ఆలోచనతో ప్రభు సన్నిధిలో కూర్చోవాలి ప్రార్థన చేస్తున్నప్పుడు. స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో ఒక వచన భాగం మనము చదివి మనము ముందుకు వెళదాము. ఈ సమయంలో ఫిలెమోను పత్రిక 23వ వచనం చదువుదాం. క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా. ఈ పత్రికలో కొంతమంది వ్యక్తులు పౌలుతో సన్నిహిత సంబంధము కలిగి వారు ప్రభుతో అంటే పౌలుతో ఉన్నారు. పౌలు ఆయన చెరసాల్లో ఉన్నారు. చెరసాల్లో ఉన్నప్పుడు ఈ వచ్చిన భాగంలో క్రీస్తు యేసునందు ఉన్న, చూడండి, క్రీస్తు యేసు నందు ఉన్న, ఎవరు యందు ఉన్నారు? క్రీస్తు యేసు నందు ఉన్న పౌలు ఎపఫ్రా కొరకు మాట్లాడుతూ ఉన్నాడు. సాధారణంగా ఈ ఎపఫ్రా పౌలుతో జైల్లో ఉన్నారు. వాస్తవానికి ఈయన సంఘంలో ఒక పరిచారకుడు, ఒక విశ్వాసి. అయితే పౌలుతో ఆయన జతగా ఉన్నాడు అని పౌలు ఆయన గురించి చెప్తున్నారు. గమనించాలి.
సాధారణంగా ఎంత స్నేహం ఉన్నా జైల్లో తోడు ఉండడానికి ఎవరు వెళ్తారు? తోడుగా ఉండడానికి. ఏదైనా ఊరు వెళ్ళాలన్నా, ఎక్కడికన్నా వెళ్ళాలన్నా తోడు రమ్మంటే వస్తారు. అయితే జైల్లో ఉండటానికి, తోడు ఉండడానికి ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్ళరు కదా! అయితే పౌలుకిని ఈ ఎపఫ్రాకు ఉన్న ఒక సన్నిహిత సంబంధము, దైవ ప్రేమ. కష్టములలో, బాధలలో ఉన్నప్పుడు సాధారణంగా మనతో ఎవ్వరు ఉండరు, ఉండడానికి ఇష్టపడరు. కానీ ఎందుకు అలా ఉండడానికి కారణం అంటే, ఎపఫ్రా క్రీస్తునందు ఉన్నాడు. ఎవరందున్నారు? ప్రతి విశ్వాసి వారి జీవితంలో గుర్తించవలసిన విషయం ఏమిటి అని అంటే, విశ్వాసిగా ఉన్న వ్యక్తికి దేవుడు ఒక సేవను నిర్ణయించాడు. సేవ అనేటప్పటికి సాధారణంగా ఆలోచన ఎలాగ వస్తుందంటే, సేవ అంటే పాస్టర్స్ చేసేదే కదా సేవ. కొంతమంది అంటారు, మేము సేవకి సమర్పించుకున్నామండి, మేము సేవకు సమర్పించుకుని మాకున్న డ్యూటీని రిజైన్ చేసేసానని, లేదా నాకున్న వ్యాపారాన్ని వదిలేశానని, లేకపోతే నాకున్న పనిని వదిలేశాను అని దేవుడు మమ్మల్ని సేవకి పంపించారు. మేము మా ఊరు కూడా విడిచిపెట్టేసి మా తోడబుట్టిన వాళ్ళను, తల్లిదండ్రులను, మా బిడ్డలను వీళ్ళందరినీ విడిచిపెట్టి మరి ప్రభు సేవకు సమర్పించుకొని మేము వచ్చేసామండి అని, ఇలాగ చాలా విషయాలు చాలా సందర్భాల్లో మనం వింటూ ఉంటాం సేవా విషయాల్లో. అయితే ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటి, ఇక్కడ ఈ వచ్చిన భాగం బట్టి మీరు బాగా గమనించాలి. ఎపఫ్రా ఆయన సంఘంలో ఒక విశ్వాసి, సంఘంలో ఒక విశ్వాసి. అయితే విశ్వాసికి ఉన్న ఒక దైవ నియమము ప్రకారముగా విశ్వాసికి ఒక సేవను దేవుడు నిర్ణయించారు. ఉన్నారా? బాగా గమనించాలి. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడనైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తము గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారునైన నిలకడగా ఉండవలెనని ఇతడెల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. సంఘములో ఉన్న వారి కొరకు, సంఘము కొరకు, సంఘములో ఉన్న వారి జీవితాలు ఒక సంపూర్ణతలోనికి రావాలని, వారి క్షేమము కొరకు, వారు విశ్వాసపు అభివృద్ధి కొరకు, వారు ఆరోగ్యం కొరకు, వారు ప్రభువులో నిలకడత్వము కలిగి ఉండాలని ఇతడు సంఘములో అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరైనా? ఎపఫ్రా. కొలస్సీలో సంఘము ఉంది. ఈ కొలస్సీ పత్రికలో ఈ ఎపఫ్రా గురించి పౌలు రాశాడు. సంఘంలో చాలామంది విశ్వాసులు ఉంటారు. వారు ఆదివారం కలుసుకుంటారు, ప్రార్థనకు వస్తారు, ఆరాధన చూసుకుంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. మరలా ఆదివారం కలుసుకుంటారు, వస్తారు, ప్రార్థన ఆరాధన చూసుకుంటారు, వెళ్ళిపోతారు. ఇట్లాగ సహజంగా ఉంటూ ఉంటుంది. అయితే ఇక్కడ
ఈయన స్థాయిని మనం చూసినప్పుడు ఈయనలో ఒక ఆత్మల భారం. ఎందుకంటే ఫిలిమోను పత్రికలో మనం 23 వచనంలో చూసాము, ఇతడు క్రీస్తు యేసునందు ఉన్నాడు. చూడండి, అయితే ఇప్పుడు సంఘములో ఉంటున్న ప్రతి విశ్వాసికి ఎంతమందికి ఈ అవగాహన ఉంది? నేను ఎవరి యందున్నాను? సాధారణంగా ప్రభువుని మేము నమ్ముకున్నామండి, నమ్ముకున్న కాడి నుంచి ప్రార్థనకు వెళుతున్నామండి, ప్రభు అండి మా జీవితాన్ని మేలు చేశారండి అని ఇలా చెప్పడం కూడా వింటూ ఉంటాం. అయితే ఒక విశ్వాసికి ఉన్న స్థానం, విశ్వాసి క్రీస్తు విషయంలో, యేసు ప్రభు విషయంలో ఎపఫ్రా గూర్చి అతడు ఎవరు యందున్నాడు, ఎవరు యందుండి ఇవన్నీ చేస్తున్నాడు, ఎవరు ఇద్దరిని చేయమన్నారు, ఈ భారము ఇదంతా కూడా ఇది ఎవరు ఈయన మీద మోపారు? ఈయనకి ఈయనే చేస్తున్నాడా, లేకపోతే ఎవరన్నా చెప్తే చేస్తున్నాడా, లేకపోతే చెయ్యాలని చేస్తున్నాడా, లేకపోతే అనిపించిందని చేస్తున్నాడా? అయితే అక్కడ వచనంలో మనం చూసినప్పుడు ఇతడు యేసు క్రీస్తునందు ఉన్నాడు. స్తోత్రం. యేసు క్రీస్తునందు ఉన్నాడు అంటే దాని అర్థం ఏమిటి? సాధారణమైన విషయం కాదు. యేసుతో అతడికి ఆత్మీయ సంబంధం ఉంది. వ్యక్తిగతంగా ప్రభుతో అతడు సంబంధం కలిగి ఉన్నాడు. అతని విశ్వాసం అతను కాపాడుకోవటం అనేదే కాక, చూడండి, అతని విశ్వాసమే అతను కాపాడుకోవటం అనేదే కాక, అతను ప్రార్థనా జీవితము అతను కాపాడుకోవటమే కాక, అతని రక్షణ జీవితము కాపాడుకోవటమే కాక, అతడు దేవుని రాజ్యము కొరకు సిద్ధపడటమే అనేదే కాక, అంతకు మించి ఇతరుల భారమును అతడు మోస్తున్నాడు. ఇతరుల కొరకు ప్రార్థన చేయటం అనే విషయం ఏదైతే ఉందో అది కూడా సేవ లెక్కల్లోనికి వస్తుంది. ప్రతి విశ్వాసికి ఈ భారము, ఈ బాధ్యత ప్రతి విశ్వాసికి ఉంది. ఏ బాధ్యత, ఏ భారం? ప్రార్థన చేసే భారం. ఎవరి కొరకు? మరి కొంతమందిని చూస్తే మేము మా కుటుంబం ప్రార్థన చేసుకుంటామండి, మా పిల్లల కొరకు చేసుకుంటామండి, మా పెద్ద పాప అక్కడ దుబాయ్లో ఉందండి, మా పెద్ద పాప గురించి కూడా చేస్తామండి, వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారండి, ఇక్కడ వాళ్ళ గురించి కూడా చేస్తామండి, మేము అందరం కుటుంబం ప్రార్థన చేసుకుంటామండి. చేసుకోవాలి. అయితే ఇది సర్వసాధారణంగా నీకు సంబంధించి, నీ కుటుంబానికి సంబంధించి ఈ చేసుకోవటంలో అనేది ఇప్పుడు దీంట్లో మీద భారం ఏమి లేదు. ఏం చేద్దంటే నీ కుటుంబం క్షేమంగా ఉండాలనుకుంటున్నావు, అందుకు కుటుంబ ప్రార్థన చేసుకున్నావు, తప్పులేదు ఇది. అయితే ఇప్పుడు అంతకు మించి ఈ వచనంలో మనం చూస్తున్నప్పుడు నీ విశ్వాసము, నీ రక్షణ, నీ భక్తి, నీ ప్రార్థన అనేది ఒక్క పక్కన అయితే, ఇప్పుడు ఆయన విశ్వాసము, ఆయన రక్షణ, ఆయన ప్రార్థన జీవితము, ఆయన వ్యక్తిగత జీవితం కాపాడుకొనుచు కూడా ఇతరుల విషయాలు కూడా మోయటం ప్రార్థనలో. ఆ ప్రార్థన కూడా ఎటువంటి ప్రార్థన అంట? చదువుతారా? దేవుని చిత్తము గూర్చి. ఎట్లాగంట? దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారినై. సంపూర్ణమైన ఆత్మ నిశ్చయత గలవారునైనా నిలకడగా ఉండవలెనని. నిలకడగా ఉండవలెనని ఇతడెల్లప్పుడును. ఎవరితడు? ఎపఫ్రా. ఎప్పుడట? వీలు దొరికినప్పుడు అలా చేస్తానండి, వీలు లేకపోతే నేను ఏం చేస్తాను చెప్పండి? వీలుందా? వీలుందా? అక్కడికి వెళ్ళానా, వచ్చానా?
ఎక్కడా కూడా కొంచెం నడువు లాగేస్తుంది, నీరసం ఉంది, అలా కూడా ఒరగలేదు. ఎంత కష్టం. అన్నీ చేసుకున్నానా, ఏదో నాకు వచ్చిన ప్రార్థన ఆ క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి లేదా ఆ బొమ్మ ఫోటో దగ్గరికి వెళ్ళి, యేసు ప్రభువా మరి రాత్రి అలసిపోయినాను, ఇవన్నీ నీకు తెలుసు, మరి యేసునామమున అడుగుతున్నా ప్రార్థన. స్తోత్రం. ఉన్నారా? గమనించవలసిన విషయం ఏంటంటే వాళ్ళు దేవుని చిత్తంలో నిలకడగా ఉండాలని, సంపూర్ణంగా ఉండాలని. ఏ ఆత్మట? సంపూర్ణ ఆత్మట. సంఘంలో ఇంతింత ఆత్మ పెట్టుకుని ఎంతెంత ఇంతింత చిన్న ఆత్మ, ఇంతింత ఆత్మ పెట్టుకుని ఆరాధనకు వచ్చేప్పుడు మాత్రం ఆ ఆత్మ అలా 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 పనిచేస్తుంది. ప్రార్థన ఉన్నప్పుడు అలా అలా పనిచేస్తుంది. మళ్ళీ అయిపోయింది, ఇంతే కదా. మరి ఇంత ఆత్మ ఎంతసేపు ఉంటుంది అండి. మొన్న ఒక ఆయన అన్నాడు, త్వరగా మాట్లాడు, ఒక్క పాయింటే ఉంది ఫోన్లో, త్వరగా మాట్లాడు అంటున్నాడు. ఒక్క పాయింటే ఉంది అని మనం లెక్క వేసుకుంటే ఒక పాయింట్ ఆత్మ ఉంది. ఏం చెప్పు? నేను ఆ మధ్యలో వనస్థలపురం ప్రార్థన ఆల్నైట్ ప్రేయర్ పిలిచేవారు. అక్కడ స్త్రీలు చాలా లావుగా ఉండి మోకాళ్ళ మీద కూర్చుని ఉండేవారు. వాళ్ళు 12:30 ఆ టైం వరకు పాటలు, ప్రార్థన అని అలాగే మోకాళ్ళ మీద ఉండేవారు. నేను కూర్చొని ఆశ్చర్యపోయినమాట. వాళ్ళు చాలా భారీ శరీరాలు అయినా కూడా మోకాళ్ళ మీద ఉండి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉండేవారు. ప్రార్థన కళ్ళు మూసుకోకుండా అలా ఉండే వాళ్ళ దర్శనాలు చూస్తూ ఉండారు. నేను చూస్తూ ఉండేవాడిని, వాళ్ళు మోకాళ్ళ కళ్ళు మూసుకుని. నాకు అర్థమయ్యేది వాళ్ళు దర్శనాలు చూస్తున్నారు. ప్రార్థన ఉన్నప్పుడు దర్శనాలు చూస్తున్నారు. 12:30కి ఇచ్చారు వాక్యం. 12:30కి ఇచ్చి నేను జస్ట్ లేచి ఒక 15 నిమిషాలు వాక్యం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళందరూ చప్పట్లు కొడుతున్నాను, ఇక ఆత్మను ఆరాధన చేస్తూ ఇక నేను మాట్లాడడానికి ఉండేది. ఆ పాస్టర్ గారు మైక్ తీసుకుని, ప్రవక్త స్వాధీనం ఉండాలి, మీరు మౌనంగా ఉండండి అంటే అప్పుడు ఆయనతో చెప్పాను, లేదండి ఆత్మకు స్వేచ్ఛ ఇవ్వాలి వాళ్ళని. మాట్లాడినామండి ఆల్నైట్ ప్రేయర్ కదా, మాట్లాడినామండి. అయ్యారు మీరు మరి మాట్లాడగా, నేను మాట్లాడతాను. ఆత్మ అనే దేవుడికి అన్నీ తెలుసు కదా. వాళ్ళు ఆత్మలో భాషలు మాట్లాడుతూ కొన్ని విషయాలు ప్రవచిస్తున్నారు వాళ్ళు. మీరు కూర్చొని గమనించండి. నేను కూడా ప్రార్థనలు కూర్చుంటాను. కూర్చొని అక్కడ ఆ ప్రార్థన వాతావరణంలో నాకు ఏమనిపించిందంటే, నేను కూడా ఆ అభిషేకపు ఆత్మ సన్నిధిలో పాలు పొందాలనిపించింది. నాకు ఆ మనసు వచ్చేసింది. నేను కూడా ఆ ప్రార్థనలో నేను కూడా పాలు పొందాలి. వాక్యం చెప్పడానికి నన్ను పిలిచారు, కానీ అక్కడ దేవుని ఆత్మ చాలా బలముగా పనిచేస్తుంది. కానీ ఎంతసేపు ఆపుతారని చూస్తుంటే వాళ్ళు ఆపట్లా. అంటే దాని అర్థం ఏంటంటే, వాళ్ళు అక్కడ మీరు వచ్చిన భాగంలో ఇప్పుడు ఎపఫ్రా ప్రార్థన ఏంటి? సంపూర్ణ ఆత్మ. ఏ ఆత్మ? సంపూర్ణ ఆత్మ. ఇది ప్రతి విశ్వాసికి గమనించవలసింది, గుర్తించవలసింది. మరి ఆత్మ లేని వారి పరిస్థితి ఎట్లా ఉంటుంది? నిలకడత్వం ఉంటుందా? మనసు నిలకడగా ఉంటుందా? ప్రార్థనలో ఉండగలుగుతారా? వాక్యం ధ్యానంలో ఉండగలుగుతారా? నా జీవితంలో ఒక సంపూర్ణమైన కార్యము ప్రభు చేయాలి, ఒక సంపూర్ణత నాలో రావాలి అని ఆశ ఉంటుందా? కాదు కదా. అయితే ఇప్పుడు ఇతను ప్రార్థన ఏంటి? సాటి సహోదరుడు మా సంఘంలో నా తోటి సహోదరుడు, నా తోటి విశ్వాసి సంపూర్ణ ఆత్మలో ఉండాలి, నిలకడగా ఉండాలి, నిలబడి ఉండాలి,
ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, సత్యము కలిగి ఉండాలి. ఆ విషయంలో నేను పోరాడుచున్నాను అని చెప్తాను. ఏంటి సాక్ష్యం? ఇతని గురించి ఇతను చెప్పుకోవట్లా, పౌలు చెప్తున్నాడు ఇతనుకున్న భారం ఎటువంటిది. విన్నారా? కొంతమంది సేవకులకే కాదు, విశ్వాసులకు కూడా అంత భారం ఉంటుంది. ఈ ప్రార్థన అనేది సేవకులనే కాదు, సంఘంలో ఉన్నవారు కూడా ఈ ప్రార్థన అనేది కూడా ఒక సేవే. ప్రార్థన అనేది కూడా సేవే. దేవునికి స్తోత్రం. బాగా గమనించాలి మీరు, ఇది ఎంత ప్రాముఖ్యమైన విషయాలు. పౌలు ఎందుకు ఈ విషయాలను టచ్ చేసి ఈ ఈ సంఘానికి ఈ విషయాలన్నీ ఎందుకు తెలియచేస్తున్నాడు, ఎందుకు నేర్పిస్తున్నాడు? సేవకులు స్థానంలోన ఈయన విశ్వాసి అయి ఉండి ఈయన సంఘం కొరకు అంత భారం ఏంటి? కొంతమంది అంటారు సేవకులు అంటే భారం ఉంటుంది. కాదు కదా. అయితే వాక్యము వచనం ఏం చెప్తుంది? వారి జీవితంలో ఎంతో త్యాగం కలిగి ఉన్నాడు. అతడు త్యాగం కలిగి ఉన్న దానిని బట్టి సంఘములో ఇంతింత ఆత్మ పెట్టుకుని ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇంతింత ఆత్మ పెట్టుకుని ఉన్నవాళ్ళు ఇంతింత ఆత్మ ఉన్నట్టుగా వాళ్ళు కనపరుచుకున్నారు. ఎంత ఆత్మ చూడండి. కొంతమందికి ఆల్నైట్ ప్రేయర్లో గంటన్నర ప్రార్థన చేసే స్త్రీలు ఉన్నారు. అలాగే కూర్చొని మాట్లాడిన మాట మాట్లాడకుండా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. గంటన్నర ఆల్నైట్ ప్రేయర్లో ఒక్క దేవుని బిడ్డ, ఒక స్త్రీ గంటన్నర ప్రార్థన చేస్తే ఆ సంఘంలో 30 మంది ఉన్నారు అనుకోండి. 24 గంటలు 30 మంది ఉంటే అంటే 2 రోజులు జరగాలి ఆల్నైట్ ప్రేయర్. ఆల్ నైట్, ఆల్ డే ఉండాలి, ఆల్ నైట్ ఉండాలి, అన్నీ ఉండాలి. చూడండి, కొంతమంది తల్లులు అలా చేసే భారం కలిగి ప్రార్థన చేసేవారు ఉన్నారు. నేను చూశాను. అంతంత ప్రార్థన చేస్తున్నారంటే వాళ్ళకి ఎంతో భారం ఉంటుంది. ప్రజల గురించి, దేశం గురించి, రాష్ట్రం గురించి, వాళ్ళ గ్రామం గురించి వాళ్ళ హృదయం పరితపించిపోతూ ఉంటుంది. వీళ్ళ గురించి నేను ప్రార్థన చేయాలి, వీళ్ళ గురించి ప్రార్థన చేయాలి, ఆత్మల గురించి ప్రార్థన చేయాలి, పరితపించిపోతూ ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలా అంశాలు పెట్టుకుంటారు అటువంటి వాళ్ళు. అంశాలు వారీగా చేస్తారు ప్రార్థన. ఒక్కొక్కరు ప్రార్థన ఉంటుంది. ఎక్కడ మొదలెడతారో తెలియదు, ఎటు వెళ్తుందో తెలియదు, ఎక్కడ ఆపేస్తారో తెలియదు, ఎటు వెళ్తారో తెలియదు. సడన్గా సంఘంలో ప్రార్థన మొదలెడతారు. సడన్గా ఎక్కడికి వెళ్తారు? ఢిల్లీ వెళ్తారు. ఢిల్లీ వెళ్ళి మళ్ళీ రావులపాలెం వచ్చేస్తారు సడన్గా. ఈ మధ్యలో ఎన్ని ఉన్నాయి? ఈ మధ్యలో అంటే ఒక లైను, ఒక విధానం ఉంటుంది. వాళ్ళకి ఎలా అనిపించే ఒక చెంచులుగా ఉంటుంది, చెంచుల ఆత్మ కింద ఉంటుంది. ఆయన అంటాడు సంపూర్ణమైన ఆత్మ. దేవుని స్తోత్రం. అంశాలు వారిగా చూడండి. దేవుని స్తోత్రం. దానిమ్మ పండు చూస్తారు. దానిమ్మ పండు అది మనం ఒలుస్తాం. అది ఒలిచినప్పుడు దాని గింజలు గుత్తులుగా అయి ఉంటాయి. ఉండి ఆ గింజల మధ్యలో ఒక పొర ఉంటుంది. అవి ఎలా ఉంటాయంటే ఎవరో అక్కడ అతికి పెట్టినట్టు అలా ఉంటాయి. అవి తినేవాళ్ళు జాగ్రత్తగా ఒలుచుకుని చక్కగా ఒక్కొక్క గింజ తీసుకుంటూ చక్కగా తింటే అది ఎంతో ఆరోగ్యకరంగా ఉంటాయి. ఒలుచుకుంటూ ఉంటుంది. ఒక లైన్గా వస్తూ ఉంటాయి. అవును కదా ఒక లైన్గా వస్తుంది. ఇప్పుడు ఈ ఆత్మ, సంపూర్ణమైన ఆత్మ ఉన్న వ్యక్తి జీవితంలో ప్రార్థన అంశాలు వారుగా ఉంటుంది. ఎందుచేతంటే ఆ ఆత్మ కొన్ని విషయాలు
నేర్పిస్తుంది. నువ్వు ఇలా చేయి, నువ్వు వాళ్ళ కొరకు ప్రార్థన చేయి, వీళ్ళ కొరకు ప్రార్థన చేయి. నీకు అనారోగ్యంగా ఉంది, బాగోలేదు, అలాగున్నప్పుడు కూడా నువ్వు ఈ సంపూర్ణమైన ఆత్మ ఏం చేస్తుందో తెలుసా? ఇక ఒక్కొక్కరి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాయి. అలా ప్రార్థన చేస్తున్న వ్యక్తులు విషయంలో దేవుడు దృష్టి పెట్టి చూస్తాడు. దృష్టి పెట్టి ఎపఫ్రా చేస్తున్న పరిచర్యను పౌలు చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. అతను ఉన్న ఆత్మ, అతను ఉన్న భారం గుర్తిస్తున్నాడు. దైవజనుడు సంఘములో పరిచర్య చేస్తున్న వారిని ఆత్మ భారం కలిగి ఉన్నారు, లేకపోతే సరే మరి వెళ్ళాలి కదండి, సరే చెయ్యాలి కదండి, అవునండి అవునండి అతను అలా సంఘం కొరకు అందరూ, అంటే అతను ఒక సంపూర్ణమైన ఆత్మ కలిగిన వాడు. ఇతరులు కూడా అలాగే సంపూర్ణ ఆత్మ కలిగి ఉండాలి. ఇతరులు నిలకడత్వం లేని వాళ్ళు చూస్తున్నాడు. అతనికి వేదన కలుగుతుంది, మనసులో బాధ కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. అరే వీళ్ళు ఎదగలేకపోతున్నారే వాళ్ళ గురించి అతను ప్రార్థన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ కొలసీ సంఘంలో ఉన్న వ్యక్తులు పౌలు ఈ విషయాలు అతని మీద దృష్టి పెట్టి ఈ విషయాలు గమనిస్తున్నాడు. దేవుని స్తోత్రం. అయితే విశ్వాసులకు ఉన్న పరిచర్య ఏమిటంటే ప్రార్థన చేయటం కూడా ఒక సేవే. వారికి దేవుడు అనుగ్రహించింది ప్రార్థన చేయటం కూడా ఒక సేవే. ప్రార్థన చేయటం, ఇతరుల కొరకు ప్రార్థన చేయటం కూడా ఒక సేవే. నేను స్తోత్రం. మొన్న ఒక ఆయన అన్నాడు, ఒక చోటంట 100 రూపాయలు ఇస్తే ఒక ప్రార్థన చేస్తాడంట, 500 ఇస్తే ఒక ప్రార్థన అంట. 100 రూపాయలు ఇస్తే 2 నిమిషాలు చేస్తాడంట ప్రార్థన. ఆయన 500 ఇస్తే 5 నిమిషాలు చేస్తాడంట, 1000 ఇస్తే 10 నిమిషాలు చేస్తాడంట. మీరేంటంటే బాబు అలా పొడవాటి ప్రార్థన చేసేస్తున్నారండి చాలాసేపు మీరు అన్నాడు ఆయన. అంటే ఇప్పుడు ప్రజలు గుర్తిస్తారు, గమనిస్తారు, గ్రహిస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. దైవజనుడు పౌలు సంఘములో ఉన్న వ్యక్తులను ఆత్మను గుర్తుపడుతూ ఉన్నాడు. వాళ్ళకి దేవుడు ఏ పరిచర్య ఇచ్చాడో, వాళ్ళకి ఏ భారం పెట్టాడో, ఈ విషయాలన్నీ చూస్తున్నాడు. దేవుని స్తోత్రం. అటువంటి వారు ప్రార్థన చేయకుండా ఉండలేరు. ఒకవేళ భోజనం చేయకపోయినా వాళ్ళకి పెద్ద బాధ అనిపించదు, కానీ ఇతరుల కొరకు ప్రార్థన చేయకపోతే వాళ్ళకి చాలా కష్టతరంగా ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటలు మీరు గమనించాలి. దేవునికి స్తోత్రం. మీరు గమనించవలసింది, తెలుసుకోవాల్సింది ఏంటంటే విశ్వాసులు కూడా ప్రార్థన చేయటం అనేది కూడా, అది కూడా సేవ. దేవుని స్తోత్రం. మరొక విషయాన్ని కూడా మన వాక్యంలో మనం చూద్దాము. దేవునికి స్తోత్రం. చదవండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. యాకోబు పత్రికలో ఈయన యేసు ప్రభు యొక్క సహోదరుడు, మరియమ్మ గారు యోసేపుకి పుట్టినవాడు, యేసు ప్రభుకి తమ్ముడు. ఈ పత్రిక విశ్వాసులకు రాస్తూ ఆయన అంటున్నాడు, మీ పాపములను ఒకనితోనొకడు, మీ పాపములు ఒకనితోనొకడు. అంటే ఇప్పుడు సంఘములో ఉన్న వ్యక్తులు ఎవరి విషయములైనా ఏ పొరపాటైనా జరిగితే, కుటుంబములో ఏదైనా పొరపాట్లు జరిగినప్పుడు
ఒకరి ఎడల ఒకరు ఏదైనా పొరపాటు జరిగినప్పుడు అది పాపముగా పరిగణించి ఒకరినొకడు ఒప్పుకొనుడి. నీ ఎడల ఈ పొరపాటు చేశాను, నీ ఎడల ఈ తప్పిదము చేశాను, నన్ను క్షమించు, నేను ఒప్పుకుంటున్నాను. ఒకరి ఎడల అంటే విశ్వాసికి తోటి విశ్వాసి ఒకరి ఎడల ఒకరు మీ పాపములు ఒప్పుకొనుచు మీరు స్వస్థత పొందినట్లు. ఎట్లాగట? మీరు స్వస్థత పొందినట్లు గమనించాలి ఈ మాట. మీరు స్వస్థత పొందినట్లు. కొంతమందికి కొన్ని రోగాలు వస్తే తగ్గవు. దేవుడు నమ్ముకున్న వాళ్ళకి రోగాలు రావని కాదు, తగ్గం. ఎందుకంట? ఒకరి పొరపాట్లు, ఒకరి తప్పులు మీరు ఒప్పుకొని. కొంతమందికి ఎలా ఉంటుందంటే, ఎవరికైనా క్షమాపణ చెప్పాలి అంటే వాళ్ళకి నేను తక్కువని అయిపోతానేమో. సహోదరులారా, మీరు క్రీస్తునందు ఉంటే, యేసుక్రీస్తునందు ఉండే పరిస్థితి అంతా వేరేగా ఉంటుంది. యేసునందు మీరున్నారు, మీ అందు యేసు ఉన్నాడు. ఇలాగ ఉన్నప్పుడు ఇది కాదా జరిగేది ఇదే కదా. ప్రతి విశ్వాసి జీవితంలో జరిగేది ఇదే కదా. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారంటే అన్నీ బాగున్నాయంట, స్వస్థత లేదట. హృదయ స్వస్థత అంటారు. హృదయంలో స్వస్థత లేదు. కుట్ర, కుతంత్రం, స్వార్థం, అసూయ, ఈర్ష్య. తర్వాత శరీరానికి కూడా కొన్ని రోగాలు వస్తాయి, జబ్బులు వస్తాయి. వచ్చినప్పుడు ఒకరి తప్పులు ఒకరు ద్వారా ఒప్పుకుంటున్నప్పుడు ఆటోమేటిక్గా స్వస్థత వస్తుందట. ఏమంటున్నాడు అక్కడ? మీరు స్వస్థత పొందినట్లు. దానికి ముందు జరగవలసింది ఏంటంటే ఒప్పుకోవటం. ప్రభు వల్ల ఆరాధనలో ఇక్కడ మన సంఘంలో ఉన్న పద్ధతి ఏమిటి అంటే, మీరు ఏదైనా ఒకరికొకరు సమాధానం లేకుండా ఉన్నారా, సమాధానం పడండి అని. మన దగ్గర ఉన్న వాళ్ళు కొద్ది మందే కనుక, అందరూ మోకాలు తెలుసు కనుక, తెలియని వాళ్ళు అయితే వాక్యంతో కొన్ని విషయాలు వాళ్ళని హెచ్చరించి, వాళ్ళు వృధాగా నష్టపోకూడదు, ఆత్మీయ నష్టపోకూడదని వాళ్ళు హెచ్చరించి ఆ విషయాలు దానిలో పాలు పొందటానికి చేస్తూ ఉంటాం. వాక్యం చెప్తుంది ఆ కొరింథీ పత్రికలో, అనేకులు రోగులై ఉన్నారు. ఇక్కడ ఒకరితో ఒకరు సమాధాన పడటం అనేది లేక ఏమవుతుంది? స్వస్థత లేదు. శరీరంలో బాగానే ఉన్నాను, నా పని నేను చేసుకున్నా, ఆరోగ్యం ఉంది, బాగానే ఉంది అని అనుకుంటాను అనమాట. అయితే హృదయంలో జబ్బు వచ్చేస్తుంటే ఆత్మీయ క్రియ సంపూర్ణంగా జరగదు. మన జీవితంలో ఈ విషయాలు గమనించాలి. నేను నాతో కూడా కలుపుని చెప్తున్నాను ఇక్కడ. మన జీవితంలో స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. అది ఒకని కొరకు ఒకడు స్వస్థత పొందినట్లు ప్రార్థన. వాళ్ళ గురించి నేను చేయలేనండి ప్రార్థన. ఎవరి గురించి అయినా చేయమనండి, నా గురించి చేయలేను నేను ప్రార్థన. ఎందుకు వచ్చేస్తుంది? ఆ అబ్బి గురించి చేయలేను నేను,
అతను చేయలేను నేను. మీరు ఏమైనా చెప్పండి పాస్టర్ గారు. అమ్మా పాస్టర్ గారు కూడా మనిషే బాబు, పాస్టర్ గారు కూడా మనిషే. లేఖనాలు వివరించి దాంట్లో ఉన్న సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నప్పుడు ఆ సంగతులు సంఘానికి బోధించమని హెచ్చరిస్తాడు. దాంతోపాటు సేవకుడు కూడా నేర్చుకుంటాడు, సేవకుడు కూడా దేవుడు నేర్పిస్తూ ఉంటాడు. ఒకరినొకరు తోటి విశ్వాసి ఒకరు మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒకరికొకరు ఒప్పుకోవాలి, ఒకరికొకరు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంకేమేం ప్రార్థన చేయాలో కూడా వాక్యంలో మనం చూద్దాము. రోమపత్రిక 15వ అధ్యాయము 32వ వచనం. సహోదరులారా, నేను యూదయలోనున్న అవిధేయుల చేతిలో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును నేను దేవుని చిత్తము వలన సంతోషముతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లును మీరు నా కొరకు దేవునికి ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తును బట్టియు ఆత్మ వలని ప్రేమను బట్టియు మిమ్మును బతిమాలుకొనుచున్నాను. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. పౌలు అంటున్నారు, ఆ పౌలు పరిచర్య చేస్తున్న సమయంలో కొంతమంది అవిధేయులు, దేవుని భయం లేనివారు, కొంతమంది అవిధేయుల ద్వారా ఈయన కొన్ని ఇబ్బందులు పాలైపోయాడు. ఏమైపోయాడు? దేవుని చిత్త విషయంలో, దేవుని పరిచర్య విషయంలో కొంతమంది అవిధేయుల ద్వారా, అంటే దేవుని వాక్యానికి సత్యానికి ఉన్న వాస్తవమైన ఉపదేశానికి లోబడలేని వారు, కొంతమంది అవిధేయుల ద్వారా పరిచర్యలో కొన్ని ఇబ్బందులు పడ్డాడు. ఈయన కష్టాలు పడ్డాడు, బాధలు పడ్డాడు. అటువంటి సమయంలో కొంచెం అది ఒకటొకటి చదువు, నేను వివరిస్తాను. అవిధేయుల చేతిలో నుండి తప్పింపబడి ఏటట వాళ్ళు ఏం వాడారట? వాళ్ళ చేతులు వాడే స్థాయికి వచ్చేసారట పాపం. ఎవరో ఈ అవిధేయులు పరిచర్యకు వ్యతిరేకంగా వారు చేతులు చాపుచున్నారు, చేతులు అడ్డుపెడుతున్నారు. పరిచర్యకు వ్యతిరేకంగా వారి చేతుల్లో నుండి తప్పింపబడి ఎవరు? పౌలు అవిధేయుల చేతుల్లో నుండి తప్పించుకోవలసిన పరిస్థితి వచ్చిందట. అలా తప్పించుకోవడానికి సంఘములో మరి పౌలు కొరకు ప్రార్థన చేశారట. ఆటంకపరిచేవారు ఉన్నారు, అడ్డుపరిచేవారు ఉన్నారు, ఎదిరించేవారు ఉన్నారు. అలాగే పౌలు కొరకు, సేవకుల కొరకు ప్రార్థన చేసేవారు కూడా ఉన్నారు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈ వాక్యం ద్వారా మనము ఈ క్లాసులో నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అంటే, సంఘంలో ఉన్న విశ్వాసులు సేవకులు గూర్చి కూడా ప్రార్థన చేయాలి. ఆయన అంటున్నాడు, మీరు నా నిమిత్తము ప్రార్థన చేశారు. యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును. అది చూడండి, ఎవరికంట? అవిధేయుల గురించి మాట్లాడాడు. తర్వాత పరిశుద్ధులు ఉన్నారు, పరిశుద్ధాత్మ పొంది ఒక నిరీక్షణతో
పరిచర్య కొరకు, సేవకుల కొరకు, దేవుని రాజ్యం కొరకు విశ్వాసం ఉండి గురి పెట్టుకుని ఎన్నో బాధలు కష్టాలు అనుభవిస్తూ వారు పరిశుద్ధులని పిలువబడుతున్నారు. ఈ పరిచర్య ఆ పరిశుద్ధుల కట ప్రీతికరమైందట, ఇష్టకరమైందట. చూడండి, సంఘంలో ఎటువంటి వాళ్ళు ఉన్నారు, పరిచర్యను ప్రేమించేవారు, ప్రీతిగా అంటే ఇష్టం. సేవకుల కొరకు ప్రార్థించటమే కాక పరిచర్య కొరకు కూడా దాంట్లో ఉన్న పరిశుద్ధులు పరిచర్య వాళ్ళు ఎలా ఎంచుతున్నారంటే వారు ప్రీతికరంగా, ఇష్టకరంగా వాళ్ళ జీవితంలో ఆ పరిశుద్ధులకి ఏమి ఇష్టాలు ఉంటాయంటే పరిచర్య విషయంలో వారికి ప్రీతికరమైన మనసు ఉంది. వాళ్ళ జీవితం ఇష్టం ఏంటంటే పరిచర్య విషయంలోనే, ప్రార్థన చేయటం విషయంలోనే, సేవకులకు కొరకు ప్రార్థన చేయటం విషయంలోనే, ఆత్మల కొరకు ప్రార్థన చేయటం అనే విషయంలోనే, సంఘ పరిచర్య విషయంలో బాధ్యత కలిగి ఉండటమే వాళ్ళకి ప్రీతి కలిగిన విషయాలు. వాళ్ళ పరిశుద్ధులని పిలుస్తున్నాడు. ఏంటట? పరిశుద్ధులు. పౌలు పరిశుద్ధులని పిలుస్తున్నాడు. వాళ్ళ పరిశుద్ధులు జీవితాన్ని అర్పించారు, వాళ్ళు ధనాన్ని అర్పించారు, వాళ్ళ సమయాన్ని అర్పించారు. వాళ్ళ పరిశుద్ధులు అని పిలుస్తున్నారు. ఏంటండి? పరిశుద్ధులు అని పిలుస్తున్నారు. దేవునికి స్తోత్రం. చదువునైనా మాట చదువు. నేను దేవుని చిత్తము వలన. ఎలాగట? దేవుని పౌలు అంటున్నారు, నేను, చూడండి, సంఘంలో ఆ పరిశుద్ధులు ఉన్నారు, ప్రీతికరమైన మనస్సు కలిగి ఉన్నారు, పరిచర్య విషయంలో బాధ్యత భారం కలిగి ఉన్నారు అని చెప్పి, నేను దేవుని చిత్తము వలన సంతోషముతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లు. అది చూడండి, ఈ పరిశుద్ధులు పరిచర్యకు, సేవకు, సువార్తకు సహకరించే వీళ్ళు పట్ల పౌలుకి సంతోషమును, హృదయములో ఆనందమును, వీళ్ళని కలుసుకోవాలనే మనసులో తపన కలిగి ఉన్నాడు. అంతేకాదు, మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవలెనని. చూడండి, నాతో కలిసి పోరాడవలెనని అవిధేయులతో చెప్తున్నారా? వీళ్ళ పరిశుద్ధులు సంపూర్ణమైన ఆత్మతో ఉన్నారు. పౌలుకి ఎలా పోరాటం ఉందో పరిచర్యలో, మరి సంఘంలోని విశ్వాసులు వీళ్ళు కూడా, మీరు కూడా పోరాడవాలని మన ప్రభువైన యేసు క్రీస్తును బట్టి ఏక ఆత్మ కలిగి ఉన్నారండి. దైవ సేవకులు పనిచేసే ఆత్మ కూడా ఒకటే ఆత్మ. అట్లాగే సంఘంలో ఉన్న పరిశుద్ధులని పిలువబడుతున్న వారు, వాళ్ళలో కూడా ఒకటే ఆత్మ. పౌలు పోరాటం కలిగి ఉన్నాడు ప్రార్థనలో, అట్లాగే పరిశుద్ధులు అనబడే వీరు కూడా అదే పోరాటం కలిగి ఉన్నారు. స్తోత్రం. మన ప్రభువైన యేసు క్రీస్తును బట్టి ఆత్మ వలన ప్రేమను బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. పరిశుద్ధుల విషయంలో పౌలు ఎలా మాట్లాడుచున్నాడు? దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. దేవుని ప్రేమను బట్టి బతిమాలుకొనుచున్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనము ఈ విషయాలన్నీ గమనించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విషయాలన్నీ మనము గమనించాలి. మన జీవితాల్లో ఇటువంటి స్థితిలోనికి దేవుడు మనల్ని నడిపించాలని ఆలోచన కలిగి ఉండి ఈ విషయాలన్నీ
మనకి నేర్పించుచున్నాడు. ఇవి గుర్తించుచున్న మీరు మీ జీవితాన్ని కూడా మీరు ఒకసారి ఆగి చూసుకోవాలని, పరీక్షించుకోవాలని ప్రభు పేరట మీ అందరికీ తెలియచేస్తూ మరి ఈ స్టడీ ఇంతవరకుతో నేను ముగిస్తున్నాను. మనము ప్రార్థన చేద్దాము. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, మీ పవిత్రమైన నామమును బట్టి స్తోత్రాలు. ఈ స్టడీ విషయంలో నాయనా మరి సంఘములో ఉన్న విశ్వాసులకి ఏవేవి పరిచర్య మీరు ఇచ్చారో, ఏవే విషయాలు వారి జీవితంలో ఉండకూడదో, ఏ విషయాలు ఉండాలో అని చాలా విషయాలు మీరు మాట్లాడారు నాయన. ఆ మాటలను బట్టి మరి బిడ్డలందరినీ కూడా మీరు బలపరచండి, ఆశీర్వదించండి. మరి సంపూర్ణ స్థితి కలిగి నిలకడగా ఉండటానికి, అంతేకాదు సంపూర్ణమైన ఆత్మతో నింపి వారి పరిశుద్ధుల జాబితాలోనికి వారిని చేర్చమని దేవుని సేవకునిగా మరి బిడ్డల పట్ల ప్రార్థన చేసి నాయన మీరు వారిని దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానం మరి వాక్యమైన బిడ్డలకును మరి దేవుని సంఘానికి సదాకాలము తోడై నడిపించునుగాక. యేసు రక్తమే ప్రభేశ్వర యేసు నామమునకు సంపాది కీర్తనాశ కలుగునుగాక. ఆమె ఆమె. మంచిదండి. అందరూ కూడా వందనాలు. ప్రైజ్ లార్డ్.